అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యలో మిస్టరీ వీడుతుంది. వైష్ణవిని లోకేష్ చంపింది వాస్తవం కాదని పోలీసులు తెలిపారు. అసలు అతనిని వైష్ణవి ప్రేమించిందని లేదని కూడా తెలుస్తుంది, ప్రేమించలేదని. అలాగే వైష్ణవి అన్న సురేంద్రకి, ఎవరైతే పెద్దనాన్న కొడుకున్నారో ఆ సురేంద్రకి కూడా ఈ హత్యతో సంబంధం లేనట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు లోకేషే చంపాడని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అతన్ని ఉరి తీయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదు, హత్య చేయలేదని పోలీసులు తేల్చి చెప్పారు. యువతి చనిపోయిన రోజు వైష్ణవి లోకేష్తో కలిసి బైక్ మీద వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంత సమయం తర్వాత అతను ఒక్కడే గండికోటకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి బైక్ పై వెళ్తుండడంతో లోకేషే వైష్ణవిని హత్య చేసి ఉంటారని మొదట అంతా భావించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్య లోకేష్ చేయలేదని పోలీసులు తేల్చేశారు. నిన్న దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇచ్చారు. వైష్ణవిని తాను తీసుకువెళ్లిన విషయం వారి ఇంట్లో తెలిసిపోవడంతో భయపడి ఆమెను అక్కడే వదిలిపెట్టి లోకేష్ వెనుదిరిగాడని పోలీసులు నిర్ధారించారు. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేష్ పాత్ర ఏమాత్రం లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో రంగనాథ స్వామి దేవాలయం వెనక భాగాన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి సోమవారం హత్యకు గురైనటువంటి సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాన్ని ఎస్పీ అశోక్ కుమార్తో పాటు కలిసి ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డీఐజీ. సోమవారం ఉదయం బాలిక వైష్ణవి లోకేష్ బైక్ పై గండికోటకు వచ్చారన్నారు. దాదాపు 2 గంటల పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉన్న తర్వాత ఇద్దరు కోట గుమ్మం వద్దకు చేరుకున్నారని తెలిపారు. అనంతరం బాలికను అక్కడే వదిలి లోకేష్ వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత బాలిక కోట ప్రాంగణంలో బ్యాగుతో తిరిగిందన్నారు. ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదన్నారు. అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం బాలికపై లైంగిక దాడి జరగలేదంటూ చెప్పారు. వైష్ణవి శరీరం పైన దుస్తువులు లేకుండా ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిదేమీ జరగలేదన్నారు. హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయని త్వరలోనే ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడిస్తారంటూ కూడా చెప్పుకోవచ్చారు. ఇక దాదాపు 2 గంటల పాటు ఉన్నటువంటి లోకేష్ వైష్ణవి మధ్య ఏం జరగలేదు. లోకేష్ దగ్గరికి వైష్ణవి రావడం ఎవరికో తెలిసింది. లోకేష్కి మ్యాటర్ లీక్ అయినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ ప్రదేశానికి వచ్చి లోకేష్ని అక్కడే ఉంటే లోకేష్ని కూడా ఏమైనా చేస్తారనేటువంటి భయంతో అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇద్దరు కోటగుమ్మం వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం బాలికను అక్కడే వదిలి లోకేష్ వెళ్ళిపోయాడు. ఒంటరిగా వైష్ణవి ఆ ప్రాంతంలోనే, కోట ప్రాంతంలోనే అటు ఇటు తిరిగింది. అక్కడే అసలు మిస్టరీ. అక్కడికి ఎవరు వచ్చారు, గండికోటలో రంగనాథ స్వామి దేవాలయం వెనకకి వైష్ణవిని ఎవరు తీసుకువచ్చారు, అక్కడ ఎవరు హత్య చేశారు, ఒకటి వల్ల అయితే సాధ్యం కాదు. వైష్ణవి పైన ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, కానీ క్రూరంగా చంపారు. మరి ఏది ఇంకెవరి పని, ఇది ఇంకెవరి పని, ఇంకెవరి అవసరం ఉంది ఈమెను హత్య చేయడానికి అంటే గిట్టని వాళ్ళ, కుటుంబ సభ్యుల, బంధువుల, ఒక్కరైతే కాదు ఖచ్చితంగా 3-4 ఈ హత్యలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా వైష్ణవి అన్న సురేంద్రను పోలీసులు విచారించారు. ఇప్పటికే వైష్ణవి తల్లిదండ్రుల మధ్య కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లోకేష్ తమ కూతుర్ని హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. తనతో మాట్లాడకపోతే బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరించి తమ కూతుర్ని లొంగదీసుకున్నాడని వైష్ణవి తల్లిదండ్రులు లోకేష్ పైన ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు వైష్ణవి పైన ఎలాంటి లైంగిక దాడి జరగలేదని పోలీసులు తెలిపారు. వైష్ణవి శరీరంపై దుస్తువులు లేకుండా ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదన్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ ప్రవీణ్ పేర్కొన్నారు. వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులను సైతం విచారించనున్నారు పోలీసులు. ఇది సాధారణ హత్య లేదా పరువు హత్య, లేక ఈ హత్యలో ఏదైనా మిస్టరీ దాగుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యలో పాల్గొన్నటువంటి దుండగులకు మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి అలవాటు కూడా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. గంజాయి బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారా, వైష్ణవికి సంబంధించినటువంటి సన్నిహితులు అంటే వారి పెద్దనాన్న కొడుకు సురేంద్ర కాకుండా ఇంకా వైష్ణవికి బంధువులుగా ఉన్నటువంటి కొందరి ప్రమేయం దీంట్లో ఉందా, పరువు హత్యగానే ఇదంతా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించిన స్పష్టత ఇంకా రాలేదు.
లవర్ మాత్రం మర్డర్ చేయలేదనేటువంటి కంక్లూజన్ ఇచ్చారు. కానీ పరువు హత్య కాదు ఇది అనేటువంటి దానికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. సురేంద్ర చేయలేదు, వాళ్ళ పెద్దనాన్న కొడుకు హత్య చేయకపోవచ్చు. కానీ ఇంకా వైష్ణవి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి మిగతా వరుసకు అన్నయ్యేటువంటి వ్యక్తులు కానీ మిగతా వారు కానీ కుటుంబ సభ్యులలో కానీ వైష్ణవిని వెంబడించి గండికోటకు వెళ్ళిన విషయాన్ని తెలుసుకొని అక్కడ లోకేష్ ఉన్నాడనేటువంటి వివరాలు తెలుసుకొని వారు అంత చూడ్డానికి అక్కడికి వెళ్ళారా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తులో కొంతమేరకు ఒక కొలికి వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి దర్యాప్తు అయిపోయిన తర్వాత పూర్తిగా నిందితులు ఎవరనేది కూడా వారు బయటికి వెల్లడిస్తారంటూ కూడా చెప్పారు. సో ఈ రోజుతో ఈ యొక్క గండికోట హత్యకు సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇద్దరి ప్రమేయం అయితే ఇక్కడ స్పష్టంగా లేదనే విషయం బయటికి రావడం జరిగింది. తన లవర్ లోకేష్, అదేవిధంగా పెద్దనాన్న కొడుకుగా భావిస్తున్న సురేంద్ర, వీరిద్దరికి ఎలాంటి ప్రమేయం లేదు. బట్ ఇంకా ఎవరో హత్య చేయడం అయితే జరిగింది. ఒక్కరు కాదు, ముగ్గురు నలుగురు కలిసి హత్య చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి కొంత ఒక కంక్లూజన్కు వచ్చే పరిస్థితి ఉంది. ఆ ముగ్గురు నలుగురు ఎవరు? వైష్ణవికి బంధువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో పాటు అతని స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి హత్య చేశాడా, లేకుంటే వేరే దుండగులు అక్కడ వైష్ణవిని మట్టు పెట్టారా? పూర్తి వివరాలు కూడా ఈరోజు పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. కొంతవరకు క్లారిటీ కూడా వచ్చినట్టుగా చెప్పారు. మరికొంత లోతైన దర్యాప్తు తర్వాత మీడియాకు పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారని చెప్పారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులు ఎవరనేటువంటి విషయం బయటపడనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.